ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మా, నువ్వు కంగారు పడవలసిన అవసరం ఏమీ లేదమ్మా. నువ్వు నీ తాళిని కాపాడమని ఆ సీతమ్మ వారిని వేడుకున్నావు కదా. అందుకు ఆ సీతమ్మ వారే నీ తాళిని నేను కాపాడతానని ఒడిసి పట్టుకున్నారు. సాక్షాత్తు ఆ సీతమ్మ వారే నీ తాళి తెగిపోకుండా కాపాడారమ్మా. కాపాడతారు కూడా. నువ్వు నిశ్చింతంగా ఉండు. అంత బలవంతంగా లాగడానికి ప్రయత్నించకండి. ఉంగరం తొడగడం అనేది జస్ట్ ఫార్మాలిటీ మాత్రమే. వాళ్ళిద్దరు ఇష్టపడుతున్నారు కదా, మనసులు కలిశాక ఈ ఉంగరాలు ఇవన్నీ నథింగ్. పంతులు గారు, వేరే వేలికనే తొడగొచ్చు కదా. మామూలుగా అయితే ఎంగేజ్మెంట్ రింగు ఉంగరం వేలికి తొడుగుతారు. మనసులు కలిసాయంటున్నారు కదా, మీ ఇరు కుటుంబాలకు అభ్యంతరం లేకపోతే అలానే కానివ్వండి. అమ్మాయి గారు, నా వేలుకు మీరు పెట్టిన ఉంగరాన్ని తొలగించలేకపోయారు. అలాంటిది నా మనసులో ఉన్న మిమ్మల్ని ఎలా తొలగిస్తారు? అది జన్మలో జరిగే పని కాదు. ఆ సీతారాములూరిని కలపడానికి అక్కడ ఉపయోగపడింది ఉంగరమే. ఈ సీతారాములూరిని విడదీయలేరు అని నమ్మకం కుదిర్చింది ఉంగరమే. ఆ సీతారాములూరి ఆశీర్వాదం ఇలాకెప్పుడు ఉంటది. మనోవాంఛ ఫలసిద్ధిరస్తు. నీ ముఖంలో సీతమ్మ వారికి వచ్చిన కష్టం కనిపిస్తుంది. ఒంటరిగా వచ్చావు అంటేనే ఆ కష్టము రామయ్య కోసమే అని తెలుస్తుంది. ఈ సీతారాముల అనుగ్రహం నీకు తప్పక లభిస్తుందమ్మా. నీ రాములోరి మనసులో ఉన్న సందిగ్ధం తొలగిపోయి నీ చెంతకి త్వరలోనే వస్తాడు. శ్రీరామ జయరామ జయ జయ రామ అని ఈ మంత్రాన్ని నీ మనసులో 108 సార్లు స్మరించుకో తల్లి. నా రాజు నాకు దక్కుతాడంటే 108 సార్లు ఏంటి స్వామి, 1000 సార్లైనా స్మరిస్తాను. ఈ అక్షంతలు తీసుకొని వెళ్ళి మీ వారి తల మీద వెయ్యండి. అంతా మంచి జరుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.